హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎస్ఆర్ఎం వర్సెస్ విట్ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏయూ రీజన్, ఎస్యూ రీజన్, ప్రతి బ్రాంచ్ గురించి, ప్రతి కేటగిరీ గురించి డిస్కస్ చేస్తాను. బోర్డు మీద కాదు, స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. బోర్డు మీద చాలా మందికి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది సరిగా కనిపించట్లేదు అన్నారు కాబట్టి మీకోసం రీసెంట్గా ఒక ట్యాబ్ పర్చేజ్ చేయడం జరిగింది. ఆ ట్యాబ్లో స్క్రీన్ రికార్డింగ్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వివరాలకు వెళ్దాం. ముందుగా మనం ఏయూ రీజన్, అది కూడా ఎస్ఆర్ఎం వర్సెస్ విట్ పరంగా సిఎస్సి అనే బ్రాంచ్ గురించి మనం కంపారిజన్ చేయబోతున్నాము. సో ముందుగా ఓసీ బాయ్స్ పరంగా 4539 ఎస్ఆర్ఎం అయితే విట్ 4144. ఇక ఓసీ గర్ల్స్ పరంగా 5000 ఎస్ఆర్ఎం, 4144 విట్. SC1 బాయ్స్ పరంగా 35,000 ఎస్ఆర్ఎం, 44,000 ఏమో విట్. SC1 గర్ల్స్ పరంగా 76,000 ఏమో ఎస్ఆర్ఎం, 44,000 ఏమో విట్. SC2 బాయ్స్ పరంగా 18,000 ఎస్ఆర్ఎంలో, విట్లోనేమో 18,207. చూస్తే జస్ట్ స్లైట్ ఓకే వేరియేషన్. SC2 గర్ల్స్ పరంగా సిఎస్సిలో 24,000 ఏమో ఎస్ఆర్ఎం, 20,000 ఏమో విట్. SC3 15,000, 12,000. SC3 గర్ల్స్ పరంగా 17,000, 17,000. నెక్స్ట్ ST బాయ్స్ పరంగా 39,000 ఎస్ఆర్ఎం, 13,000 విట్. ST గర్ల్స్ పరంగా 70,000 ఏమో ఎస్ఆర్ఎం, 46,000 ఏమో విట్. BCA పరంగా 5,882, 7,046 ఏమో విట్. ఇక BCA పరంగా ఇవి BCB గర్ల్స్ పరంగా, BCC బాయ్స్, BCC గర్ల్స్, BCD బాయ్స్ పరంగా, BCD గర్ల్స్ పరంగా, అలాగే BCE బాయ్స్ అండ్ BCE గర్ల్స్ పరంగా ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్. సో ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ పీడిఎఫ్స్ అనేవి మీకు ఎవర్స్ మీడియా యాప్లో కూడా అప్డేట్ చేస్తాం. కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనే సెక్షన్లో చెక్ చేసుకోవచ్చు. సిఎస్సి పరంగా ఎస్యూ రీజన్లో, సో మీకు ఏయూ రీజన్కి ఎస్యూ రీజన్కి చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఇక్కడ 4,000 క్లోజ్ అయితే ఇక్కడ 6,000, ఇక్కడ 5,000తో క్లోజ్ అయితే ఇక్కడ 6,000 తోటి అంత వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ 35,000, ఇక్కడ 35,000, ఇక్కడ 76,000, ఇక్కడ 35,000 క్లోజ్ అయిపోయింది. ఓకే, తగ్గుతున్నాయి పెరుగుతున్నాయి చూసుకోండి. ఓసీ బాయ్స్ పరంగా ఎస్యూ రీజన్లో సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ స్క్రోల్ చేస్తాను చూడండి. SC2 బాయ్స్, SC2 గర్ల్స్ పరంగా, SC3 బాయ్స్ పరంగా, SC3 గర్ల్స్, ST బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. BCA పరంగా 9,000 ఎస్ఆర్ఎం, 6,000 ఏమో మనకి విట్టు. సో నెక్స్ట్ ఇవి ఏంటివి, ఇవన్నీ కూడా CSM పరంగా. నెక్స్ట్ ఏయూ రీజన్ పరంగా ఈసీఈలో ఓసీ బాయ్స్ పరంగా 3,262 అండ్ విట్ పరంగా 4,709, ఓసీ గర్ల్స్ పరంగా 6,348 అండ్ ఓసీ గర్ల్స్ పరంగా 4,709. ఇక్కడ చూస్తే అన్ని సేమ్ ఉన్నాయి కదా, ఎందుకు అంటే లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ అవే, అందుకే మీకు అట్లా కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇవి SC పరంగా, ST పరంగా, BCA నుంచి ఈ వరకు ECE అనే బ్రాంచ్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ బోత్ SRM అండ్ విట్ పరంగా. ECE SVU రీజన్లో కూడా మనకు అవకాశం ఉంటుంది. మీకు 50% ఏమో SVU వాళ్ళకి, ఇంకో 50% సీట్స్ ఏమో ఏయూ వాళ్ళకి ఇస్తారన్నమాట. సో అదే మీరు నార్మల్గా చూసినట్లయితే 85% ఏమో లోకల్ రీజియన్కి, 15% ఏమో నాన్ లోకల్కి ఇస్తారు. కానీ ఇవి స్టేట్ వైడ్ కోటా కింద ఉంటాయి కాబట్టి పాసిబుల్ కాదు. ఓకే, ఈసీ పరంగా ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ ప్రతి కేటగిరీ. ఇక నెక్స్ట్ మెకానికల్ పరంగా, మెకానికల్ ఉందండి, బోత్ SRMలో ఉంది, విట్లో కూడా మెకానికల్ ఉంది. సో మెకానికల్ పరంగా ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓసీ, SC1, SC2, SC3, అలాగే ST, BCA, BCB, BCC, BCD, BCE యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక నెక్స్ట్ మెకానికల్లో ఇందాక చూసింది ఏయూ, ఇప్పుడు ఎస్యూ రీజన్ పరంగా ఓసీ పరంగా, అలాగే SC1 నుంచి SC3 పరంగా, ST, BCA నుంచి ఈ వరకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక్కడ మెకానికల్ SRMలో తక్కువ సీట్స్ ఉంటాయి, అందుకే కొన్ని కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఫిల్ కాలేదు, వేరే కేటగిరీ పరంగా అవి ఫిల్ చేశారు కాబట్టి అందుకే మనకి లేవన్నమాట. సివిల్ చూసుకున్నట్టయితే సివిల్ మనకి విట్లో ఉండదు. ఓకే, విట్లో మనకి సివిల్ అనేది ఉండదు, అందుకే ఇంకా SRM ఏయూ SU పరంగా మీకు ఇక్కడ డిస్ప్లే చేసాం. ఇవి ఏయూ, ఇవి SU పరంగా. సో ఓసీ, SC, ST, PCA నుంచి ఈ వరకు కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇక నెక్స్ట్ త్రిబుల్ కూడా మనకి విట్లో ఉండదు. విట్లో ECE స్పెషలైజేషన్ ఉంటాయి కానీ త్రిబుల్ ఉండదు అనమాట. సో త్రిబుల్ పరంగా ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఓసీ, SC1, SC2, SC3, ST, BCA, BCB, BCC, BCD యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక నెక్స్ట్ విట్లో CBC ఉందన్నమాట. సో CBC పరంగా ఏయూ SU పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. CSC విత్ డేటా అనలిటిక్స్ పరంగా ఓసీ, అలాగే SC1, SC2, SC3, ST, BCA నుంచి ఈ వరకు కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక విట్ ఏపీలో CSB కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, ఇది కూడా మంచి కోర్స్ అండి. సో మీకు CSB కూడా చూస్ చేసుకోండి, చాలా మంది చూస్ చేసుకోండి. CSB కూడా మంచి కోర్స్, ఈక్వల్ టు CSE మంచి కోర్స్. ఏయూ పరంగా SU పరంగా ఇవి చూసుకోండి. ఓకేనా, కట్ ఆఫ్ ర్యాంక్స్. మీకు డౌట్ రావచ్చు, మంచి కోర్స్ కానప్పుడు విట్లో ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆలోచించుకోండి. ఓకే, నెక్స్ట్ CSC పరంగా విటేపీలో ఉంటుంది, మనకి SRMలో ఉండదు, వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక నెక్స్ట్ CSM మనకి విట్లోనే ఉంటుంది, SRMలో ఉండదు. ఎందుకంటే SRMలో ఓన్లీ CSCనే. ఊరుకో బాయ్, CSM ఉంటే మా ఫ్రెండ్కి SRM JEE సీట్ వస్తే, JEE వేరు నాయన, ఎంసెట్ వేరు నాయన.
ఉంటే నేను ఉందని చెప్తాగా, లేదని ఎందుకు చెప్తాను చెప్పు. కొంచెం ఆలోచించుకోండి. నేను హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడట్లా, ఫుల్ నాలెడ్జ్, కాలేజీల పరంగా ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకొని మీతో మాట్లాడుతున్నాను. ఓకేనా? ఏయు ఎస్యు పరంగా విటేపిలో కట్ ఆఫ్ ర్యాంక్స్ సిఎస్ఎం పరంగా. ఓకే, సిఎస్డబ్ల్యూ. సో ఇది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే కోర్స్. ఎక్కువ మంది చూస్ చేసుకోరు. ర్యాంక్ ఎక్కువ వచ్చింది అనుకునే వాళ్ళు, నాకు విట్టు కావాలనుకునే వాళ్ళు ఈ కోర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఎస్వియు ఏయు పరంగా ముందుగా ఇది ఏయు అండి, ఆ తర్వాత ఎస్వియు, వాటి పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక నెక్స్ట్ విటేపి ఈసీఈఎస్ పరంగా ఏయు, ఇది ఏయు ఫస్ట్, నెక్స్ట్ ఎస్వియు, వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక ఆ తర్వాత ఈసీవి అనే బ్రాంచ్ పరంగా ఓసీ, ఎస్సీ1, ఎస్సీ2, ఎస్టీ, బీసీఏ, బీసీబీ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్, బీసీఈ కూడా ఉందండి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకే, ఇక ఎంఏడి ఇది కూడా విట్టే, ఇవి వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకేనా? ఇక ఈ పక్క ఎంఆర్బి, వాటి యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు పీడిఎఫ్ కావాలి అనుకున్నట్లయితే యువర్స్ మీడియా అనే యాప్ ఉంటుంది. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి యువర్స్ మీడియా అని సెర్చ్ చేయండి. ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మన యాప్ వస్తుంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే కాలేజ్ కట్ ఆఫ్స్ అనే ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. ఆ సెక్షన్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. నాట్ ఓన్లీ విట్టు వర్సెస్ ఎస్ఆర్ఎంఏ కాకుండా ఫుల్ పీడిఎఫ్ ఉంటుంది, అన్ని కాలేజీలవి. డిస్ట్రిక్ట్ వైజ్ పీడిఎఫ్ ఉంటుంది, కాలేజ్ ప్రొటెక్టర్ ఉంటుంది, ముఖ్యంగా ఎలాంటి కాలేజీలు జాయిన్ అవ్వకూడదు అనే పీడిఎఫ్ ఉంటుంది. అది మీకు 25వ తారీఖు వరకే ఉంటుంది, తర్వాత హైడ్ అయిపోతుంది. జాగ్రత్త పడండి తొందరగా. నెక్స్ట్ ఏ కాలేజ్ గురించి కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మన కాలేజ్ గైడ్ సిద్ధంగా ఉంటుంది. ప్రతి కాలేజ్ యొక్క అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.